సాక్షాత్తు పరమేశ్వరుడికే అమ్మవారు భిక్ష ఎందుకు వేశారో మీకు తెలుసా? ఒకసారి శివయ్య తండ్రి పార్వతీదేవితో ఈ లోకంలో అన్నము, ఆహారము, ధనము, ధాన్యము అన్నీ మాయే అంటాడు. కానీ భక్తుల ఆకలిని తీర్చే ఆ తల్లికి శివయ్య మాటలు చాలా బాధను కలిగిస్తాయి. వెంటనే పార్వతీదేవి కోపంతో కాశీని వదిలి కనబడకుండా వెళ్ళిపోయింది. పార్వతీదేవి లేకపోవడంతో కాశీలో అన్నం లేకుండా అయిపోయింది. ప్రజలు ఆకలితో అలమటించారు. ఆహారం లేకుండా కాశీ పుణ్యక్షేత్రం విలవల్లాడిపోతుంది. కానీ తన భక్తుల కష్టాలను చూడలేక పార్వతీదేవి అన్నపూర్ణాదేవి రూపంలో ప్రత్యక్షమైంది. ఒక పెద్ద బంగారు పాత్రలో అన్నం తెచ్చి ఆమె భక్తులందరి ఆకలిని తీర్చింది. చివరికి ఆహారం యొక్క విలువను గ్రహించిన శివయ్య తండ్రి తన మాటలను వెనక్కి తీసుకుని నేరుగా వెళ్ళి అన్నపూర్ణాదేవి ముందు భిక్షగాడిలా నిలుచుంటాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి అన్నం వడ్డించింది. అప్పటి నుండి కాశీ పుణ్యక్షేత్రం, కాశీ అన్నపూర్ణాదేవి భక్తులందరికీ ఆకలిని తీరుస్తుంది. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ విషయం నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కామెంట్ చేయరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్.